బ్యాక్ టు న్యూస్. ఇక మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. మునిగోడుగడ్డ రాజగోపాల్ రెడ్డి అడ్డా అంటూ కామెంట్స్ చేశారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. యాదాద్రి జిల్లా చోటుపల్ మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గత ప్రభుత్వ పాలకులు కబ్జాలు చేశారే తప్ప అభివృద్ధి చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే అభివృద్ధి కనబడుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఈ మునుగోడు అంటే కాంగ్రెస్ పార్టీ అడ్డా, రాజగోపాల్ రెడ్డి అడ్డా. ఇది ఇక్కడ గెలవాలంటే ఆశామాష కాదు. డబ్బులున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ పేదోళ్లకు మానవత్వంతో చేసే గుణం ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు టీఆర్ఎస్ లా? ఎక్కడ పైసలు దొరుకుతాయా, ఎక్కడ భూములు కబ్జా చేయాలన్నా, ఎంత కమిషన్ కొట్టాలనే చూస్తారు. మేము ఒక్క రూపాయి తీసుకోకుండా అవసరమైతే 10 లక్షలు పెట్టి ప్రాణాలు కాపాడే మనుషులం. మేము ఉన్నాం ప్రజల కోసం పనిచేస్తాం. రేపు 14వ వార్డులో మిగిలిపోయిన డెవలప్మెంట్ ఏమైనా ఉంటే జ్యోతి, రమేష్, సతీష్, విజయ్ కలిసి ఏ సమస్య ఉన్నా సరే 14వ వార్డు సభ్యులందరూ నేను మాటిస్తున్నా. గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ ఉంది, నేను 3 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉంటా. బులెటిన్లో స్పెయిన్ న్యూస్ చూద్దాం.